హలో, రేషాస్ కిచెన్కి స్వాగతం. నేను మీ శాంతి. రేషాస్ కిచెన్లో ఈరోజు పనసపట్టు కర్రీ తయారీ విధానం చూద్దాం. పనసపట్టు అనేది చాలా హెల్తీ అండి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు పనసపట్టు కర్రీ అసలు నేను చేద్దామని ఎంత ట్రై చేసినా నాకు పీసెస్ అవి దొరికేవి కాదు. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత చక్కగా పనస ముక్కలు అవి దొరికినవి. చక్కగా ఆవు పెట్టి చింతపండు పులిహోర ఎట్లా తయారు చేసుకుంటామో అదేవిధంగా పనసపట్టు ముక్కలు స్మాల్ పీసెస్ కట్ చేసి తయారు చేసుకుంటే ఆ పనసపట్టు కర్రీ చాలా బాగుంటుందండి. రేషాస్ కిచెన్లో పనసపట్టు కర్రీ తయారీ విధానం చేసి చూపించాను. హలో ఎవ్రీవన్, రేషాస్ కిచెన్కి స్వాగతం. నేను మీ శాంతి. పనస ముక్కలతో కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను చేశాను, చూద్దరు కానీ. ఎందుకంటే పనస ముక్కలు పొట్టు కర్రీ చాలా బాగుంటుందండి. ఆంధ్రాలో ప్రతి ఒక్కరు ఇష్టపడే స్పెషల్ కర్రీ. అమ్మ నేర్పిన వంట, అమ్మమ్మల కాలం నాటి వంట. వెరీ యామీ, టేస్టీ. పనస ముక్కల్ని స్మాల్ పీసెస్ కింద చేసుకుని చేసే కర్రీ. ఇలా మనం చక్కగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీన్ని కర్రీగా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాం. పీసెస్ అన్ని మనం ఇలా స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత స్మాల్ పీసెస్లో కట్ చేసుకుని మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. తాలింపు కోసం కళాయి సిద్ధం చేసుకున్నాను. తాలింపు కోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్లు జీడిపప్పు 2 స్పూన్లు ఏంటండి, 4 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. చక్కగా ఇవన్నీ బాగా వేగిన తర్వాత జీడిపప్పు వేస్తాను. ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పనస ముక్కలు ఇందులో వేయాలి. ఈ తాలింపులో ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో బాయిల్ చేసుకున్న చింతపండు రసం, చూసారా, చింతపండు రసాన్ని నేను బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసిన తర్వాత ఈ జ్యూస్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ అవసరమైనవి వేసుకోవాలి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే పనసపట్టు కర్రీ రెడీ. దించే ముందు చిటికెడు ఒక పించ్ సాల్ట్ వేసుకుని, అదేవిధంగా దించే ముందు ఒక్క స్పూన్ ఆవు పొడి వేసుకుంటే ఇంకా ఆవు పెట్టిన పనసపట్టు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఈ కర్రీ టేస్ట్ చేశారంటే ఎవరైనా వావ్ అనవలసిందే. రేషాస్ కిచెన్లో ఈరోజు మనం పనసపట్టు కర్రీ ఎలా తయారు చేయాలో చూపించాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. రేషాస్ కిచెన్.